ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 2వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 2వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజునంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుంది, మీకు మంచి విజయాల్ని సంపాదించి పెడుతుందన్న విషయాన్ని గమనించాలి. ఉద్యోగ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటే ఆ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. గతంలో మీకు ఎవరికైనా ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఆ డబ్బులన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ బాకీని అవతల వారు తీర్చడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఆదాయపరంగా కూడా బాగుంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు అత్యంత ధైర్యంగా, సాహసోపేతంగా, ఆత్మవిశ్వాసంతో చేస్తారు. దానివల్ల ఏంటంటే మీకు మరిన్ని మంచి అవకాశాలు, మరిన్ని సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం బాగా ఉంటుంది. ఆదాయంలో అభివృద్ధి కనిపిస్తుంది. గతంతో మనం పోల్చుకుంటే ఈసారి ఆదాయం విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ మీకు కొత్త కొత్త అవకాశాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలని మీ యొక్క తెలివితేటలతో, సమయస్ఫూర్తితో మీరు చేజిక్కించుకుని వాటి అమలు దిశగా మీరు ప్రయత్నాలు మొదలు పెడతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ సామర్థ్యాన్ని, మీ ప్రతిభా పటవాలని అందరూ గుర్తిస్తారు. దానివల్ల మీకు ఖచ్చితంగా కూడా జీవితంలో అభివృద్ధి అనేది, కెరీర్ పరంగా అభివృద్ధి అనేది ఖచ్చితంగా కనిపిస్తుందన్న విషయాన్ని గమనించాలి. పెద్ద వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల ఖచ్చితంగా అది మీ భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ పరిచయాల వల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు. కెరీర్ పరంగా బాగా ప్రోత్సహిస్తారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మిమ్మల్ని బాగా ప్రోత్సహించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి. దానివల్ల ఏంటంటే మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా మీ మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా కలిసి రావటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఆరోగ్యపరంగా కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా చదువు మీద శ్రద్ధ బాగా కలుగుతుంది. చదువు మీద ధ్యాస కలుగుతుంది. చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది. ఈ చదువు మీద ఏకాగ్రత కుదరటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా విద్యా విషయాల్లో కూడా మీరు మంచి అభివృద్ధిని సాధిస్తారు. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త అవకాశాలను కూడా మీరు చేజిక్కించుకుంటారు. అలాగే విద్యపరంగా మీకు అన్ని రకాలైన అనుకూలతలు కలగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున స్త్రీ మూలకంగా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. స్త్రీల వల్ల, అది మీ భార్య అన్నా అవ్వచ్చు, లేకపోతే మీ స్నేహితురాలన్నా అవ్వచ్చు, లేకపోతే మీ ప్రేమికురాలైనా అవ్వచ్చు, ఎవరైనా సరే స్త్రీల వల్ల మీకు అత్యద్భుతమైన లాభాలు రావడానికి, మీ భవిష్యత్తుకి అది ఎంతగానో దోహదం చేయడానికి, మీ భవిష్యత్తుకి అది ఎంతగానో ఉపయోగపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు చేసే పనికి ఆ స్త్రీలు మీకు తగిన ప్రోత్సాహ సహకారాలు ఇవ్వటం వల్ల మీరు మరింత ఆనందంగా, మరింత ఉత్సాహంగా,
మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది, స్త్రీ లాభాలు పెరుగుతాయి, అలాగే ధనధాన్య లాభాలు కూడా మీకు కలగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున స్థిరాస్తులను పెంచుకునే ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు. స్థిరాస్తుల విషయంలో మీరు జీవితంలో సెటిల్ అవ్వడానికి తగిన స్థిరాస్తుని పెంచుకునే ఆలోచనలు కూడా చేస్తారు. ఆ ఆలోచనలు కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే తీర్థయాత్రలకు కానీ, పుణ్యక్షేత్రాలకు కానీ, దైవ దర్శనాలకు కూడా వెళ్ళడానికి మీరు ఆలోచన చేస్తారు. ఈ ఆలోచన చేసి దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మీరు చేసుకోవడానికి, దానికి తగ్గ సదుపాయాలను కూడా మీరు కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక ఆసక్తి కూడా ఈ రాశికి చెందిన జాతకులకి పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేపట్టే ప్రతి పని కూడా మీకు మంచి విజయాలను అందిస్తుంది. మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీ యొక్క ప్రతిభా పాఠవాలకి గుర్తింపుగా అది మిగిలిపోతుంది. మీ సామర్థ్యానికి గుర్తింపుగా అవతల వాళ్ళు గుర్తిస్తారు. మీ యొక్క పనిని చూసి అవతల వాళ్ళు బాగా మిమ్మల్ని ప్రశంసించడం, మిమ్మల్ని మెచ్చుకోవటం, అలాగే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడించటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆదాయం బాగా పెరుగుతుంది, ఆరోగ్యం సహకరిస్తుంది, అటు కుటుంబ వాతావరణం అలాగే సామాజిక వాతావరణం కూడా మీకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీరు మరింత ఆనందంగా, మరింత సంతోషంగా, మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని మీరు విజయ పదంలో ముందుకి నడవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ఈ రోజున మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 6 ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి, ఎర్రని పుష్పాలతో, ఎర్రని పదార్థాలు నివేదించి స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయడం వల్ల మీకు చాలా వరకు మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.